వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సమస్యలని ప్రజలకు తెలియజేయడంలో క్రియాశీలక పాత్ర పోషించినవి 3 డిక్లరేషన్లు అవుతున్నాయి. ఏంటి ఆ డిక్లరేషన్లు అంటే, ఈ డిక్లరేషన్ల యొక్క సారాంశాన్ని కనుక గమనిస్తే ఆనాటి తెలంగాణ సమాజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది, వాటిని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ డిక్లరేషన్లను ప్రకటించడం జరుగుతుంది. అలాంటి డిక్లరేషన్లో మొట్టమొదటి డిక్లరేషన్ మనకి భువనగిరి సభ కేంద్రంగా నిర్వహించబడింది. భువనగిరి సభ కేంద్రంగా అది ప్రకటించబడింది. దాన్నే మనం చరిత్రలో భువనగిరి డిక్లరేషన్ అంటున్నాం. అదేవిధంగా తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో సూర్యాపేట కేంద్రంగా సభ నిర్వహించబడుతుంది. సూర్యాపేట కేంద్రంగా నిర్వహించబడిన ఆ సభలో ప్రకటించబడిన డిక్లరేషనే సూర్యాపేట డిక్లరేషన్గా ప్రకటించబడింది. ఆ కాలక్రమంలో డిసెంబర్ నెలలో మనకి ఎక్కడ వరంగల్ సభలో వరంగల్ సభలో ప్రకటించబడిన డిక్లరేషన్నే మనము వరంగల్ డిక్లరేషన్ అంటున్నాం. ఇలా 3 డిక్లరేషన్లు ఆనాటి తెలంగాణ సమాజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుభవిస్తున్న గురి అవుతున్న వివక్షతలని ప్రస్తావించే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే సింపుల్గా తెలంగాణ సమస్యలని ప్రస్తావించే ప్రయత్నం చేయడం జరిగింది. మరి వాటి యొక్క నేపథ్యం ఏంటి, వాటి డిక్లరేషన్లో ఉన్న అంశాలు ఏంటి, ఇందులో మనం గమనిద్దాం. ఒకటి భువనగిరి సభ, సూర్యాపేట సభ, వరంగల్ డిక్లరేషన్ అంటున్నాం. అందులో మొట్టమొదటిది మనకి భువనగిరి సభ అంటున్నాం. మరి భువనగిరి సభ ఎప్పుడు నిర్వహించారు, ఏ నేపథ్యంలో నిర్వహించారు, దేనికి గుర్తుగా దాన్ని 2 రోజుల కార్యక్రమంగా నిర్వహించారు, ఆ అంశాన్ని గమనించాలి. ఇక్కడ భువనగిరి సభ 1997లో నిర్వహించబడుతుంది. 1997 మార్చ్ 8, 9వ నిర్వహించబడుతుంది. మరి ఈ తేదీలకున్న ప్రాముఖ్యత ఏంటి? సో ఈ భువనగిరి సభను నిర్వహించడానికి 2 రోజులు నిర్వహించడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆ ప్రధాన ఉద్దేశాన్ని కనుక గమనిస్తే, ఒకటి 1944లో భువనగిరి సమావేశం అనేది నిర్వహించబడడం. సో ఆంధ్ర మహాసభ భువనగిరి సమావేశం 1944లో నిర్వహించబడడం జరుగుతుంది. సో ఇది మనకు మొదటి అంశంగా గమనించవచ్చు. 2, 1969లో రవీంద్రనాథ్ దీక్ష గుర్తుగా అంటున్నాం. సో బిఏ విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన బిఏ విద్యార్థి అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్షకు గుర్తుగా దీన్ని 2 రోజుల కార్యక్రమంగా నిర్వహించడం జరిగింది. దీన్ని భువనగిరి సభని. ఈ సభలో ప్రకటించబడిన డిక్లరేషనే మనకు చరిత్రలో భువనగిరి డిక్లరేషన్గా ప్రకటించబడుతుంది. సో మరి ఈ సభ మొదటి రోజు ఏ విధంగా నిర్వహించబడింది, ఎవరి అధ్యక్షతన నిర్వహించబడింది, ఈ సభలో ఎలాంటి సమస్యలని ఎవరు ప్రస్తావించారు, ఆ విషయాన్ని గమనిస్తే బట్ ఈ సభలో చేసిన తీర్మానాన్ని మనము భువనగిరి డిక్లరేషన్ అంటున్నాం. మరి ఈ భువనగిరి డిక్లరేషన్లో ఎన్ని అంశాలు ప్రస్తావించబడ్డాయి, ఆనాటి తెలంగాణ సమాజంలో ఉన్న ప్రధాన సమస్యలను ఇందులో ప్రస్తావించారు. ఆ ప్రధాన సమస్యలు ఎన్ని? దాదాపుగా 15 అంశాలను ఇందులో ప్రస్తావించడం జరిగింది. అంటే ఇప్పుడు భువనగిరి డిక్లరేషన్లో ఉన్న ప్రధానంగా ప్రస్తావించబడిన అంశాలు ఎన్ని అవుతున్నాయి? 15 అవుతున్నాయి. సో మొత్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం కోసం ఒక ఆహ్వాన సంఘం కూడా ఏర్పాటు చేయబడింది. మరి అలాంటి ఆహ్వాన సంఘం ఎంతమందితో ఏర్పాటు చేయబడింది, ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది, ఈ ఆహ్వాన సంఘంలో ఉన్న కీలక సభ్యులు ఎవరు గమనిస్తే, ఇది మొత్తంగా 43 మందితో ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. సో 43 మందితో కూడిన ఒక ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయబడి 2 రోజుల కార్యక్రమంగా భువనగిరి సభ అనేది నిర్వహించబడుతుంది. అంటే ఈ సంఘం ఏర్పడడానికి ఉద్దేశం ఏంటి? ప్రజలను ఏ విధంగా సమీకరించాలి, 1 సమావేశ సందర్భంగా ప్రజా సమస్యలను ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలి, 2 ఒక్కొక్క సమస్యను ప్రొజెక్ట్ చేయడం కోసం ఎవరిని, ఏ వక్తల ద్వారా దాన్ని ప్రొజెక్ట్ చేయాలి. ఒక ప్రొఫెసర్ జయశంకర్ కానీ, ఒక కాళోజీ నారాయణ కానీ, ఇలాంటి వ్యక్తులను ఉపయోగిస్తూ సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజానికాన్ని చైతన్యపరచాలి, ఉద్యమ బాట పట్టించాలి, ప్రత్యేక రాష్ట్రం దిశగా ప్రజలని ముమ్మరం చేయాలి. సో దానికోసమే 43 మందితో కూడిన ఒక ఆహ్వాన సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఈ ఆహ్వాన సంఘంలో ఎవరెవరు కీలక సభ్యులుగా ఉన్నారు గమనిస్తే, ఒకరు నాగారం అంజయ్య ఉండడం జరిగింది. సో నాగారం అంజయ్య మొదటి కీలక సభ్యుడిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పులిమామిడి బాలకృష్ణారెడ్డి అంటున్నాం. సాధారణంగా నాగారం అంజయ్య ఆ ఆహ్వాన సంఘానికి కన్వీనర్గా పనిచేయడం జరిగింది.
సో నాగారం అంజయ్య, పులిమామిడి బాలకృష్ణారెడ్డి, మల్లయ్య గుప్తా వంటి వారు ఇందులో క్రియాశీలక సభ్యులుగా ఉన్నారు. మొత్తంగా 43 మందితో కూడిన ఒక ఆహ్వాన సంఘం, ఒక ప్యానెల్ అనేది ఏర్పడింది. దీని ఆధ్వర్యంలోనే 2 రోజుల భువనగిరి సభ అనేది నిర్వహించబడుతుంది. సో మొట్టమొదటి రోజు ఏ విధంగా నిర్వహించబడింది, ఎక్కడ నిర్వహించబడింది గమనిస్తే మార్చి 8వ తేదీన అంటున్నాం. మార్చి 8, 1997లో భువనగిరి కేంద్రంగా మొదటి రోజు సమావేశం నిర్వహించబడింది. మరి ఎక్కడ నిర్వహించబడింది గమనిస్తే అది ఇండియన్ మిషన్ స్కూల్ అంటున్నాం. సో ఇండియన్ మిషన్ స్కూల్ అనే ప్రాంగణంలో మొట్టమొదటి రోజు భువనగిరి సభ అనేది నిర్వహించబడింది. మరి ఆ సభకి అధ్యక్షుడు ఎవరు? ఆ సభకు అధ్యక్షుడిని గమనిస్తే నాగారం అంజయ్య దీనికి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు సింపుల్, భువనగిరి సభ మొదటి రోజు సమావేశానికి నాగారం అంజయ్య, 2వ రోజు సమావేశానికి జైని మల్లయ్య గుప్తా అధ్యక్షుడుగా ఉంటారు. కాబట్టి మనం మొదటి రోజు మాత్రమే చదువుతున్నాం కాబట్టి నాగారం అంజయ్య అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఈ సభను ప్రారంభించిన వారు ఎవరు? ఇనాగ్రేట్ చేసిన వ్యక్తి కాళోజీ నారాయణరావు అంటున్నాం. ఇతన్నే మనం చరిత్రలో కాకన్న అంటున్నాం. చూడండి, తెలంగాణ మాండలిక కవి అంటున్నాం. ఎవరిని? కాళోజీ నారాయణరావుని. ఇతడే ఈ మొదటి రోజు కార్యక్రమాన్ని, సభను ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ సభా ప్రాంగణం పేరు ఏంటి? సో ఈ సభా ప్రాంగణానికి పెట్టిన పేరు కనుక గమనిస్తే నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణము అంటున్నాం. ఆ ప్రాంగణం పెట్టిన పేరు, ఆ సమావేశం జరిగే మొత్తం ప్రాంగణానికి పెట్టిన పేరు నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణము అంటున్నాము. చాలామంది నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించడం జరుగుతుంది. ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి మల్లయ్య, ఒక దొడ్డి కొమరయ్య, ఒక జాటోతు ఠాను, ఒక జాటోతు మంగ్లీ, ఇలాంటి అనేక మంది నిజాం వ్యతిరేక పోరాటాలలో బలి కావడం జరిగింది. ఒక కొమరం భీమ్. సో ఇలాంటి వ్యక్తులు కూడా వీరి జ్ఞాపకార్థమే నిజాం వ్యతిరేక పోరాటం అమరవీరుల ప్రాంగణంగా ఆ ప్రాంగణం మొత్తానికి పేరు పెట్టడం జరుగుతుంది. ఆ సభ వేదిక పేరు పెట్టిన పేరు ఏంటి? ఆ సభ పేరు గమనిస్తే దగాపడ్డ తెలంగాణ. ఎవరి చేతిలో? ఎప్పుడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నవంబర్ తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు చేయబడింది. తద్వారా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురి అయింది. అన్ని వనరులు మొత్తం దోపిడీకి గురి అయ్యాయి. దగాపడ్డ తెలంగాణ అని పేరు పెట్టారు. ఏ విషయంలో దగా పడిందో ఇందులో చెప్తున్నారు చూడండి. అలా దగాపడిన 15 అంశాలని క్రియాశీలక అంశాలుగా ప్రస్తావిస్తూ భువనగిరి డిక్లరేషన్ను ప్రకటించడం జరిగింది. మొత్తంగా మొదటి రోజు సమావేశానికి ఎంతమంది? దాదాపు 40,000కు పైగా మంది, 40,000కు పైగా జనం హాజరు కావడం జరిగింది. 1997 నాటికి పరిస్థితులు గమనిస్తే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. కమ్యూనిస్టులపై ప్రభుత్వాలు ఉక్కుపాదాలు వేస్తున్నాయి. కమ్యూనిస్టు భావజాలం వ్యాప్తి చెందకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భంలో అన్నిటిని దాటుతూ 40,000 మంది సమావేశానికి హాజరయ్యారు, సమీకరించబడ్డారు ఒకే ప్రదేశంలో. అదే భువనగిరి సభ మొదటి రోజు అవుతుంది. ఈ సభలో ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని, తెలంగాణ ఏ అంశాలలో దగా పడింది, ఒక్కొక్క అంశాన్ని తీస్తూ ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేశారు, ప్రజానికానికి వివరించే ప్రయత్నం చేశారు. అలా వివరించిన వ్యక్తులలో వక్తలు అంటాం చూడండి. అలా మొట్టమొదటి వక్త మనకి కాళోజీని గమనించవచ్చు. సో కాళోజీ నారాయణరావు. సో ఈ కాళోజీ నారాయణరావు ఏం చేశాడు? ఏ అంశాల పట్ల ప్రజలను చైతన్యపరచడానికి ప్రయత్నం చేశాడు గమనిస్తే, ఒకటి విద్య, ఉద్యోగ, వ్యవసాయ రంగంలో, విద్య, ఉద్యోగ, వ్యవసాయ రంగంలో జరిగిన అన్యాయాలను ప్రసంగించడం జరుగుతుంది. పూర్తిగా వ్యవసాయ భూములు మూసి, కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సారవంతమైన భూములు మొత్తం ఆంధ్రుల చేతిలోకి వెళ్ళిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతాలలో ఉన్న ఖరీదైన భూములు మొత్తం పారిశ్రామిక పెట్టుబడిదారులైన ఆంధ్రుల చేతిలోకి వెళ్ళాయి. ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తూ విద్య, ఉద్యోగ, వ్యవసాయ రంగంలోని అంశాలని ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. నెక్స్ట్, ఈ మొదటి రోజు సమావేశంలో ప్రధాన వక్తల్లో మరొకరైన జయశంకర్ మరి ఏ అంశాల పట్ల ప్రజానికాన్ని చైతన్యపరిచాడు, ప్రజానికానికి నిజాలను తెలియజేసే ప్రయత్నం చేశారు గమనిస్తే జయశంకర్ అంటున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ భావజాల సిద్ధాంతకర్తగా పిలువబడుతున్నాడు. సో అలాంటి ప్రొఫెసర్ జయశంకర్ విద్య, వైద్యం,
ఇతర రంగాలలో జరిగిన అన్యాయాలపై ప్రసంగించడం జరిగింది. ఆధారాలతో సహా ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. ప్రజలలో చైతన్యం నింపే ప్రయత్నం చేయడం జరిగింది. అలాంటి కోణంలోనే మరి ఎవరున్నారు, గాదె ఇన్నయ్య అంటున్నా. సో గాదె ఇన్నయ్య ఏం చేశాడు, సాగునీరు ఒకటో అంశం, విద్యుత్ రెండో అంశం. గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాలు తెలంగాణలో ఎక్కువ, కానీ పరివాహక ప్రాంతం ఆధారంగా కాకుండా అలొకేషన్లు విరుద్ధంగా జరిగాయి, అంటే దోపిడీ జరిగింది. ఆ విషయాలను ప్రస్తావించే ప్రయత్నం చేశాడు గాదె ఇన్నయ్య, ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేశాడు. అదే కోణంలో మనకి కె శ్రీనివాస్ అంటున్నాం. మరి కె శ్రీనివాస్ ఏ అంశాల మీద ప్రసంగించాడు, ఒకటి వలసలు, రెండు ఉన్నత ఉద్యోగాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఒక మహబూబ్ నగర్ని గమనించండి. మహబూబ్ నగర్ ఏమవుతుంది, వలస ప్రాంతంగా మారిపోయింది. మహబూబ్ నగర్లో ఉన్న అనేక మంది వ్యవసాయ ఆధారిత కుటుంబాలు హైదరాబాద్, బాంబే ఇలాంటి ప్రాంతాలకు వలస వెళ్ళడం జరిగింది. ఒక సిరిసిల్ల ఉరిసిల్లగా మారడం జరుగుతుంది. మరి ఇలాంటి వలసలు ఎందుకు ఏర్పడ్డాయి, ఈ వలసలకు ప్రధాన కారణం ఏంటి? ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకుల యొక్క విధానాలు, ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టడం జరుగుతుంది, పునర్నిర్మాణం మీద దెబ్బ కొట్టడం జరుగుతుంది. హస్తకళ, చేనేత, కుటీర పరిశ్రమలని విధ్వంసం చేశారు. సో అలాంటి అంశాలను ప్రస్తావిస్తూ మనకి వలసలు, ఉన్నత ఉద్యోగాల గురించి ప్రస్తావించడం జరిగింది. మొదటి రోజు భువనగిరి సమావేశంలో ఒక్కొక్కరు తమదైన ఉపన్యాసాల ద్వారా ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేశారు. ఇలాంటి క్రమంలోనే కేశవరావు జాదవ్ అంటున్నాం. కేశవరావు జాదవ్నే మనం ఏమంటున్నాం, మిస్టర్ తెలంగాణ అంటున్నాం. చూడండి, మిస్టర్ తెలంగాణ అంటున్నాం. సో ఈ మిస్టర్ తెలంగాణ అయిన కేశవరావు జాదవ్ ఏం చేశాడు, వనరులు మరియు పరిశ్రమలు, కాలుష్యం వంటి అంశాల మీద ప్రసంగించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో పరిశ్రమలు హైదరాబాద్ కేంద్రంగా స్థిరపడ్డాయి. సో హైదరాబాద్ కేంద్రంగా స్థిరపడ్డది మంచిదే, పారిశ్రామికీకరణ జరిగింది మంచిదే, తద్వారా వచ్చిన వ్యర్థం కూడా తెలంగాణ భూభాగంలోనే ఇమిడి ఉన్నాయి. అంటే పూర్తిగా నీటి కుంటలు, పూర్తిగా వ్యవసాయ భూములు మొత్తం కలుషితం కావడం జరిగింది, విధ్వంసం అనేది సృష్టించబడింది. ఇలాంటి అంశాలను ప్రధాన అంశాలుగా ప్రస్తావిస్తూ అతడు వనరులు, పరిశ్రమలు, కాలుష్యం వంటి అంశాల మీద ప్రసంగించడం జరుగుతుంది. అంతేకాకుండా భువనగిరి సమావేశానికి, మొదటి రోజు సమావేశానికి స్వాతంత్ర సమరయోధురాలు, స్వాతంత్రంలో పాలు పంచుకున్న సమరయోధురాలు ఎవరు, కందుకూరి ఐలమ్మ. కందుకూరి ఐలమ్మ కూడా హాజరు కావడం జరిగింది. తన అనుభవాలను చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది, ప్రజలలో చైతన్యం నింపే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజలని, సమావేశానికి వచ్చిన దాదాపు 40,000 మంది ప్రజానికాన్ని ఉర్రూతొలగించడానికి తమదైన కార్యక్రమాల ద్వారా ప్రయత్నాలు చేశారు. ఎవరు, జననాట్య మండలి అంటున్నాం. జననాట్య మండలిని ఏర్పాటు చేసింది గద్దర్. గద్దర్ యొక్క అసలు పేరే గుమ్మడి విఠలరావు అన్నాం. మరి ఇలాంటి గుమ్మడి విఠలరావు ఆధ్వర్యంలోని జననాట్య మండలిని ప్రజలని సాంస్కృతిక రంగాల పరంగా, చరిత్ర, సంస్కృతి, ఆచార వ్యవహారాల పరంగా చైతన్యం నింపే ప్రయత్నం చేసింది. తమ యొక్క ఆటపాటల ద్వారా అలరించే ప్రయత్నం చేశారు. జననాట్య మండలి, ఏకలవ్య నాట్య మండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలు అంటున్నాం. విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలు అంటున్నాం. సో ఇలాంటి సమాఖ్యల ద్వారా కూడా ప్రజానికాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేశారు మొదటి రోజు సమావేశంలో. సో ఇలా మనకి మొదటి రోజు సమావేశం అనేది ముందుకు జరిగింది. రెండవ రోజు సమావేశం నిర్వహించబడుతుంది. ఏ రోజున సమావేశం, 1997 మార్చి 9వ తేదీన భువనగిరి కేంద్రంగానే రెండవ రోజు సమావేశం నిర్వహించబడింది. సో మరి ఈ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది, దీని యొక్క ప్రదేశం ఏంటి? మొట్టమొదటి సమావేశం ఇండియన్ మిషన్ స్కూల్ అంటున్నాం. రెండవ సమావేశం జూనియర్ కళాశాల, భువనగిరి జూనియర్ కళాశాల. భువనగిరినే మనం చరిత్రలో ఏమంటున్నాం, భువనగిరి అంటున్నాం. చూడండి, భువనగిరి లేదా భువనగిరి అంటున్నాం. సో అలాంటి రెండవ సమావేశం జూనియర్ కళాశాల కేంద్రంగా నిర్వహించబడింది. మరి దీనికి అధ్యక్షుడు ఎవరు? మొదటి సమావేశానికి నాగారం అంజయ్య అయితే రెండవ సమావేశానికి, రెండవ రోజు సమావేశానికి జైని మల్లయ్య గుప్తా అవుతున్నాడు. ఇతని ఆధ్వర్యంలో, ఇతని అధ్యక్షతన రెండవ రోజు సమావేశం నిర్వహించబడింది. మరి ఈ సమావేశంలో కూడా దగాపడ్డ తెలంగాణ అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ఏ అంశాలలో ఏ విధంగా దగాపడ్డింది అది ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేశారు ప్రముఖ వక్తలు. అందులో మొట్టమొదటి వ్యక్తిని గమనిస్తే నందిని సిద్ధారెడ్డి అంటున్నాం.
నాగేటి సాళ్లలో నా తెలంగాణ పాట రచయిత నందిని సిద్ధారెడ్డి ఏం చేశాడు? భాష, సంస్కృతి, మీడియా అంశం ద్వారా తెలంగాణ ఆచార వ్యవహారాలు ఏ విధంగా అణచివేయబడ్డాయి, సంస్కృతి ఏ విధంగా వివక్షతకు గురి అయింది, ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. గంటా చక్రపాణి దళితులు సాంఘిక సంక్షేమంపై ప్రసంగించాడు. దళిత వర్గాల యొక్క దుస్థితికి కారణం ఏంటి? మరింత దుస్థితికి కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. సో దళిత వర్గాలు, సాంఘిక సంక్షేమం వంటి అంశాలను ప్రధాన అంశాలుగా చేరుస్తూ గంట చక్రపాణి తనదైన ఉపన్యాసాన్ని ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ ముత్తయ్య ఎస్సీ కులాల విభజన జరగాలి, ఎలా జరిగితే వారికి న్యాయం జరుగుతుంది, దాని ప్రాతిపదికనే కదా ఎంఆర్పిఎస్ అనేది ఏర్పడింది. ఇటీవల కేంద్రం కూడా దానికి ఆమోదం తెలిపింది. చూడండి, సో క్లియర్గా గమనిస్తే ఎస్సీ కులాల విభజన ప్రాంతీయ ప్రాతిపదికన జరగాలి, అప్పుడే ఎస్సీ వర్గాలకి న్యాయం అనేది జరుగుతుంది, సమాజంలో వాళ్ళు కూడా భాగమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. సో క్లియర్గా డాక్టర్ ముత్తయ్య ఎస్సీ కులాల విభజన గురించి ప్రస్తావించాడు. బియ్యాల జనార్దన్ రావు ఏం చేశాడు? ఆదివాసులు వారి యొక్క సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ కేంద్రంగా మనకి 32కు పైగా గిరిజన సమూహాలు నివసించడం జరుగుతుంది. మరి అలాంటి ఆదివాసుల యొక్క సమస్యల మీద ప్రస్తావించాడు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వారి యొక్క ఆటవిక వనరులను దోపిడీ చేసే సమస్యలు ఉంటున్నాయి. వారి యొక్క భూములు, పోడు భూములని రాజకీయంగా అధికార దాహంతో గుంజుకునే ప్రయత్నం జరిగింది. సో ఇలాంటి సమస్యలను ప్రస్తావిస్తూ, వారికి ఉన్న రక్షణను ప్రస్తావిస్తూ వారిలో చైతన్యం నింపే ప్రయత్నం చేశాడు బియ్యాల జనార్దన్ రావు. క్రమంగా మొత్తంగా 2 రోజుల సమావేశ ఫలితంగా డిక్లరేషన్ అనేది ప్రకటించబడింది. 15 అంశాలు ప్రస్తావించబడ్డాయి. మరి ఆ 15 అంశాలలో ప్రముఖమైన అంశాలు ఏంటి? అందులో మొట్టమొదటి అంశాన్ని గమనిస్తే తెలంగాణలో కరెంటు కోత పూర్తిగా ఎత్తివేయాలి అంటున్నారు. దీనివల్ల నష్టం ఏంటి? కరెంటు కోత వలన వ్యవసాయ రంగంలో పంపు సెట్లు అనేవి కాలిపోతున్నాయి. వ్యవసాయానికి పెట్టే ఖర్చు కంటే పంపు సెట్ల రిపేర్కే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. చూడండి, తద్వారా ఎంత భూమి ఉన్న వ్యక్తి కాని కాలక్రమంలో అతడు బికారిగా మారిపోతున్నాడు, వలసకు వెళ్ళిపోవడం జరుగుతుంది, వ్యవసాయానికి దూరంగా జరిగిపోతున్నాడు. చూడండి, ఆ ఇచ్చే కరెంటు కోతలో మళ్ళీ వోల్టేజ్ తక్కువ ఎక్కువ, తద్వారా ఆ వోల్టేజ్కి తట్టుకోలేక మీటర్లు మొత్తం కాలిపోతున్నాయి. క్రమంగా అతడు ఏమవుతున్నాడు? ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతున్నాడు. సో కాబట్టి తెలంగాణలో కరెంటు కోత పూర్తిగా ఎత్తివేయాలి. ఇక్కడ ఒక నష్టం, ఒక విషయాన్ని గమనిస్తే గమ్మత్తుగా కనబడుతుంది. చూడండి, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కావాల్సిన కరెంటు మొత్తం తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. ఇంకా ఈ భూపాలపల్లి, సింగరేణి ప్రాంతంలోనే ఉత్పత్తి అవుతుంది. కరెంటు కోత ఎక్కడ ఎక్కువ ఉంది అంటే మరి ఆ ప్రాంతంలోనే ఉంది. చూడండి, ఉత్పత్తి అయ్యే ప్రాంతానికే కరెంటు లేని పరిస్థితి అంటే వివక్షత ఏ రూపంలో ఉందో స్పష్టంగా కనబడింది. చూడండి, ఉత్పత్తి అయ్యే ప్రాంతానికి కనీసం కరెంటు లేని పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, సో ఇది మొదటి, తెలంగాణలో కరెంటు కోతను పూర్తిగా ఎత్తివేయాలి అంటున్నాం. 2, తెలంగాణలో త్రాగునీటి వసతి కల్పించాలి అంటున్నాం. ఇది మరింత దరిద్రం. చూడండి, ఎంత అంటే చూడండి, దాదాపుగా 70%, 69.5 అంటే దాదాపుగా 70%. అటు గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంటే తెలంగాణకే నీరు లేని పరిస్థితి ఏర్పడింది. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు నాగార్జున సాగర్ కట్టడంలో కనబడవచ్చు, స్పష్టంగా కనబడుతుంది. చూడండి, ఆ నల్గొండ ప్రాంతాలు మొత్తం ఫ్లోరైడ్కి గురి అయ్యాయి. అంటే నీటిని అందించే పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు లేరు. పూర్తి వివక్షతను చూపించి తెలంగాణని విధ్వంసం చేశారు. విధ్వంసం చేయడమే కాదు, కాకతీయుల కాలంలో తెలంగాణ సుభిక్షంగా వ్యవసాయ రంగం ఉండడానికి కారణమైన చెరువులలో పూటిక పేరుకపోయింది. వాటిని తీసే నాదుడే లేకుండా పోయాడు. చూడండి, అంటే త్రాగునీటి కొరతను సృష్టించారు. సో దాన్ని తీసివేయాలి. తెలంగాణలో త్రాగునీటి వసతి వెంటనే కల్పించాలి. అంటే నువ్వు కృష్ణా గోదావరి కాలువలు తవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఉన్న చెరువుల్లో ఉన్న పూటిక తీస్తే సరిపోతుంది. చూడండి, వాళ్ళకు కావాల్సిన క్యాపబిలిటీ మనకు అక్కడ ఉంది. ఒక రామప్ప, ఒక బయ్యారం, ఒక గణపవరం, ఒక లక్నవరం, ఒక పాకాల చెరువులో చూడండి కొన్ని వేల ఎకరాలకు ఇచ్చే క్యాపబిలిటీ కలిగి ఉన్నాయి. సో వాటిని కూడా వాళ్ళు నిర్లక్ష్యం పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారమే వివక్షత గురి చేశారు. కామన్ ఎంట్రన్స్ స్థానంలో ప్రాంతీయ ఎంట్రన్స్ విధానాన్ని అమలుపరచాలి అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మంచి విషయంగా మనం భావించవచ్చు. కామన్ ఎంట్రన్స్ స్థానంలో ఏమవుతుంది? విద్యాపరంగా ఉన్నత స్థానంలో ఉన్న ఆంధ్రులు, ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఉద్యోగాలు కొట్టుకుపోయారు.
తెలంగాణలో ధనం లేదు, తెలంగాణలో ఆదాయం లేదు, తద్వారా ఉన్నత చదువులు మంచి చదువులు చదవలేకపోయారు. ఒక నారాయణ శ్రీచేతన లాంటి ఉన్నత విద్యాలయాలు చదవలేకపోయారు. కాబట్టి వాళ్ళు పోటీకి వెళ్ళలేక వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు అడిగిన విషయం ఏంటి? ప్రాంతీయాన్ని ఆధారంగా చేసుకొని తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఇలా జరిగితే న్యాయం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాంతీయ ఎంట్రన్స్ విధానాన్ని అమలుపరచాలి అంటున్నారు. ఆ 15 అంశాలలో ఒకటి. 4వ అంశాన్ని గమనిస్తే మిగులు భూమి, బంజరు భూమి, శిఖం భూముల పంపిణీ అనేది చేపట్టాలి. ఇటీవల జరుగుతుంది, అదే చూడండి. ఆ శిఖం భూములను నిర్ణయించే క్రమంలోనే మనకు హైడ్రా అనేది వచ్చింది చూడండి. సో శిఖం అనేది మనకేమవుతుంది? ఆ చెరువు పరివాహక ప్రాంతాన్ని చూపించడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఏం లేదు, వర్షాకాల ప్రాంతంలో ఒక చెరువు తన నిర్దిష్ట స్థాయిని మించినప్పుడు ఆ నీరు ఎంతవరకు ప్రవహించగలుగుతుంది, ఎక్కడ వరకు స్టోరేజ్ ఉండగలుగుతుంది, అది మనం నిర్ణయిస్తాం చూడండి. సో ఈ బంజరు భూములని, బంజారాహిల్స్, జూబ్లీస్ లాంటి భూములు చూడండి, అవి ఏమవుతుంది? మొత్తం అడవి భూములు, సింపుల్గా కొండ ప్రాంత భూములు, వాటిని ఈరోజు కొన్ని కోట్ల విలువ కలిగి ఉన్నాయి చూడండి. అంటే అప్పనంగా వాటిని అప్పజెప్పే ప్రయత్నం ఏర్పడింది. పేరు చూస్తే అది కొండలు, కానీ అవి హైలీ కాస్ట్లీ భూములు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కాస్ట్ ఉన్న భూములు అవే. సో ఇలా మిగులు భూములు కానీ, బంజరు భూములు కానీ, శిఖం భూములను కానీ ఉన్నాయి. వాటిని వెంటనే పంచాలి. ఎవరికి పంచాలి? భూమి లేని రైతులకి, భూమి లేని పేదవారికి పంచాలి. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలందరికీ పంచాలి అని చెప్పారు. తెలంగాణ గ్రామాల నుండి పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలి అన్నారు చూడండి. తెలంగాణ సమాజము అంటేనే కమ్యూనిస్టు సమాజం స్పష్టంగా కనబడుతుంది. ఆ భావజాలం నరనరాన కనబడుతుంది చూడండి. ఒక రావి నారాయణ రెడ్డి, ఒక బద్దం ఎల్లారెడ్డి, ఒక ముకుద్దం మోయినుద్దీన్, ఒక చంద్ర రాజేశ్వరరావు, ఒక చంద్ర పుల్లారెడ్డి, ఒక లింగారెడ్డి లాంటి వ్యక్తులు, అనేక మంది వ్యక్తులు తెలంగాణలో కమ్యూనిస్ట్ భావజాలం నింపడం ద్వారా ఒక ధైర్యాన్ని క్రియేట్ చేశారు. దాన్ని చంపే ప్రయత్నం చేశారు చూడండి. ఎన్కౌంటర్ల పేరుతో, పూర్తిగా బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో వాళ్ళని నామరూపాలు లేని ప్రయత్నం చేశారు. అలాంటి క్రమంలో గ్రామాన్ని భయాందోళనకు చేయడానికి ఏం చేశారు? పోలీస్ క్యాంపులని గ్రామాలలో ఉంచడం జరిగింది. అంటే సింపుల్గా కమ్యూనిస్ట్ భావజాలాన్ని, కమ్యూనిస్ట్ తత్వాన్ని రూపుమాపే ప్రయత్నం చేశారు. ఇలా 15 అంశాలను ప్రస్తావించుతూ మనకు వచ్చిందే భువనగిరి డిక్లరేషన్ అవుతుంది. రెండవది గమనిస్తే తెలంగాణ మహాసభ అంటున్నాం. ఈ తెలంగాణ మహాసభ నిర్వహించిన ప్రదేశమే సూర్యాపేట. సూర్యాపేట నుండి విడుదలైన డిక్లరేషనే సూర్యాపేట డిక్లరేషన్ అంటున్నాం. అసలు తెలంగాణ మహాసభను ఎవరు ఏర్పాటు చేశారు? దీనికి మరొక పేరే దళిత బహుజన మహాసభ అంటున్నాం. ఇక్కడ దళిత బహుజన మహాసభ, దళితులు, బహుజనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు వస్తారు. మరి వీరికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? దీంట్లో ఉంటుంది చూడండి డిమాండ్. అణగారిన కులాలు, తెగలను ఐక్యం చేస్తూ చిన్న రాష్ట్రాల ఏర్పాటు, వీరికి సంపూర్ణ న్యాయం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే చిన్న రాష్ట్రం ఏర్పడుతుందో అప్పుడే వీరికి న్యాయం అనేది, సమన్యాయం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని స్వయంగా అంబేద్కర్ కూడా ఒప్పుకున్నాడు, ఆనాడే చెప్పాడు, మాట వినలేదు. ఈ నోటికి దేశం ముక్కలు కావడానికి, అనేక రాష్ట్రాలు ఏర్పడడానికి, 29వ రాష్ట్రంగా తెలంగాణ 2014 జూన్ 2న ఏర్పడడానికి కారణం అదే. ఆ రోజు కనుక అంబేద్కర్ మాట విని ఉంటే ఈరోజు ఒక స్పష్టమైన భారతదేశం, ఒక సమైక్యమైన భారతదేశం కనబడేది. సో క్లియర్గా చూడండి. కాబట్టి వీళ్ళేమన్నారు? చిన్న రాష్ట్రం ఏర్పడితేనే అణగారిన కులాలకు, తెగలకు వాటికి ఏమవుతుంది? న్యాయం అనేది జరుగుతుంది. మరి ఈ న్యాయం జరగాలి అంటే వాళ్ళలో పోరాట భావం రావాలి. మరి పోరాట భావం ఎప్పుడు వస్తుంది? వాళ్ళు సమైక్యంగా ఉన్నప్పుడే వస్తుంది. అంటే ఇప్పుడు సింపుల్, దళిత బహుజన మహాసభ యొక్క ఉద్దేశం అణగారిన కులాలని, తెగలని ఐక్యం చేయాలి, చిన్న రాష్ట్రాల కోసం ఉద్యమింప చేయాలి. అప్పుడు ఏమవుతుంది? డివియేట్ అవ్వడం ద్వారా ఆ ప్రాంతంలో జనాభాలో రేషియో అనేది మారుతుంది. ఆ రేషియో మారడం వల్ల వీళ్ళు మెజారిటీ స్థానంలోకి వస్తారు. తద్వారా వాళ్ళకి రాజకీయపరమైన, విద్యాపరమైన అన్ని రకాల సదుపాయాలు వస్తాయి. ఒకానొక కాలం తర్వాత అందరిలో సమానత్వం అనేది ఏర్పడుతుంది. సో ఇది మనకు కనబడుతుంది. మరి ఈ సభ సూర్యాపేట కేంద్రంగా 1997 ఆగస్టు 11న నిర్వహించబడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎప్పుడు నిర్వహించబడింది? 1997 ఆగస్టులో నిర్వహించబడింది. అది మార్చ్, ఇది ఆగస్టులో నిర్వహించబడడం జరిగింది. దీనికి అధ్యక్షుడు ఎవరు? చెరుకు సుధాకర్ అవుతున్నాడు. కార్యదర్శి ఎవరు? వీరమల్ల ప్రకాష్ అవుతున్నాడు. ఈ సదస్సుకు పెట్టిన పేరే డోకా తిన్న తెలంగాణ. డోకా తెలంగాణ భావజాలంలో కనబడే పదం. ఈ పదానికి అర్థం తెలవకనే ఆంధ్రులు నెల్లూరు, గుంటూరు తెలుగుని తీసుకొచ్చి మన మీద రుద్దారు. మనం మాట్లాడేది తెలుగు కాదు. క్లియర్ గమనించండి.
ఇక్కడ ఢోకా ఇలాంటి పదాలకు అర్థాలు లేవు. మనకు ఉర్దూ భావజాలంతో కూడిన ఉర్దూ భావజాల సంబంధం కూడిన తెలుగు పదాలు మన భాషలో ఉన్నాయి. అవి అంత ఈజీగా పలకడానికి ఈజీగా ఉండవు. సో ఢోకా తిన్నా తెలంగాణ ఈ సదస్సుకు పేరు పెట్టడం జరుగుతుంది. ఈ సదస్సులో ప్రకటించబడింది సూర్యాపేట డిక్లరేషన్ అంటున్నాం. మరి ఈ డిక్లరేషన్లో ప్రధానంగా ప్రస్తావించబడిన అంశాలు ఎన్ని? దాదాపుగా 16 డిమాండ్లు అనేవి, 16 సమస్యలు అనేవి ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఆనాటి తెలంగాణ సమాజంలో ప్రత్యేకమైన 16 సమస్యలని, ప్రధాన 16 సమస్యలని ఇందులో ప్రస్తావించారు. అందులో కొన్నిటిని గమనిస్తే, 1 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించడం. అప్పుడే వాళ్ళకి, బలహీన వర్గాలకి న్యాయం అనేది జరుగుతుంది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిగా కృషి చేయడం. తెలంగాణ కేంద్రంగానే పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయి. సో 3 610 జీవో అమలు కోసం ఉద్యమిస్తేనే కదా తెలంగాణ కేంద్రంగా ఉన్న జోన్ 5, జోన్ 6లో ఉన్న స్థానికేతరులు తమ ప్రాంతాలకు వెళ్తారు. ఆ ఖాళీలలో ఆ ప్రాంత వాసులే నింపబడతారు. సో జీవో అమలుకు ఉద్యమించడం, తెలంగాణ ప్రాంతంలోని పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. రైట్, ఇలా మనకి 16 అంశాలు అనేవి మనకు సూర్యాపేట డిక్లరేషన్లో పేర్కొనబడ్డాయి. అదేవిధంగా 3వది వరంగల్ డిక్లరేషన్ అంటున్నాం. ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష ప్రధాన లక్ష్యంగా ప్రకటించబడింది వరంగల్ డిక్లరేషన్. మరి ఎక్కడ ప్రకటించబడింది? వరంగల్ బహిరంగ సభలో ప్రకటించబడింది. మరి ఈ సభను ఎవరు నిర్వహించారు? గమనిస్తే భారత ప్రజా ప్రతిఘటన వేదిక నిర్వహించడం జరుగుతుంది. పీపుల్ రెసిస్టెన్స్ ఫోరం అంటాం. ఆల్ ఇండియా పీపుల్ రెసిస్టెన్స్ ఫోరం, దాన్నే భారత ప్రజా ప్రతిఘటన వేదిక అంటున్నాం. మరి ఎప్పుడు నిర్వహించారు అంటే 2 రోజులు, 1997 డిసెంబర్ 28, 29వ తేదీలలో ఇది నిర్వహించబడడం జరిగింది. మరి ఈ సదస్సుకు అధ్యక్షత ఎవరు వహించారు? ఈ సదస్సులో ప్రకటించబడిన డిక్లరేషన్నే మనం ఏమంటున్నాం? వరంగల్ డిక్లరేషన్ అంటున్నాం. ఈ సదస్సుకు ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష అనే పేరు పెట్టారు. సో ఈ ప్రజాస్వామిక తెలంగాణ అంటే అర్థం ఏంటి? సో డెమోక్రటిక్ తెలంగాణ అంటున్నాం. అంటే సమాజంలో ప్రజలకి సమన్యాయం అనేది అందించబడాలి, సమస్యలకు పరిష్కారాలు అనేవి అందించబడాలి. సో ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష అనేది ఈ సదస్సుకు పెట్టిన పేరు అవుతుంది. ఢోకా తిన్నా సూర్యాపేట అవుతుంది. సో క్లియర్గా అధ్యక్షుడు ఎవరు? ప్రొఫెసర్ సాయిబాబా అంటున్నాం. సో మొత్తంగా వరంగల్ సభ కేంద్రంగా ప్రకటించబడింది వరంగల్ డిక్లరేషన్ అంటున్నాం. ఇందులో మనకి 50 అంశాలు ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి. భువనగిరి డిక్లరేషన్లో 15, సూర్యాపేట డిక్లరేషన్లో 16, అదేవిధంగా మనకు వరంగల్ డిక్లరేషన్లో 50 అంశాలు ప్రస్తావించబడ్డాయి. మరి ఏంటి అవి? గమనిస్తే ఈ 50 అంశాలలో ముఖ్యమైనది ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రము అంటున్నాం. సో డెమోక్రటిక్ తెలంగాణ అవుతుంది. అదేవిధంగా భూ సంస్కరణల చట్టాన్ని హేతుబద్ధంగా సవరించడము అంటున్నాం. హేతుబద్ధంగా సవరిస్తేనే మిగులు భూమి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ మిగులు భూమి అనేది పేదలకు పంచబడుతుంది. అంటే భూమి లేని పేదలకి అవకాశం అనేది లభిస్తుంది. గిరిజనేతరుల చేతిలో ఉన్న భూమిని గిరిజనులకు ఇవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆదివాసులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదే. బియ్యాల జనార్దన్ రావు చెప్పిన విషయం కూడా ఇదే. సో 4 వ్యవసాయ యోగ్య భూమికి నీటి వసతి కల్పన కోసం. తెలంగాణ కేంద్రంగా వ్యవసాయ యోగ్యానికి చాలా భూమి ఉంది. వాటికి నీటి వసతి కల్పించడం కోసం పెద్ద ప్రాజెక్టులు వద్దు, చిన్న ప్రాజెక్టులు ముద్దు. ఈ విషయం బాగా గమనించండి. చిన్న ప్రాజెక్టుల ద్వారానే ఆ అవకాశం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఫోకస్ ఎక్కడ ఉండాలి? చిన్న మధ్య తరహా ప్రాజెక్టులను నిర్మించాలి. తక్కువ కాలం తక్కువ బడ్జెట్తో నిర్మించగలుగుతాం. పెద్ద ప్రాజెక్ట్ ఎక్కువ కాలం ఎక్కువ బడ్జెట్, అది కాలయాపన అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి అంశాలను ప్రస్తావించాలి. 5వది గమనిస్తే నదీ జలాల పంపిణీకి ప్రాంతీయ అవసరాలు, జనాభా, విస్తీర్ణం ప్రాతిపదికన తీసుకోవడం అంటున్నాం. నెక్స్ట్ కనీస వేతనం, సమవేతన చట్టాలను అమలు చేయడం. సో ఇలాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ మనకు వరంగల్ డిక్లరేషన్ 50 అంశాలతో అది ప్రకటించబడడం జరుగుతుంది. ఇలా మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాలం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సమస్యలని ప్రజానికానికి తెలియజేయడం, తద్వారా ప్రజలని చైతన్యపరచడంలో ఈ 3 డిక్లరేషన్లు క్రియాశీలక పాత్ర పోషించాయి. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.